నమస్తే. సో మనం ఇక్కడ చూస్తున్న వార్త వచ్చేసి, ఇక్కడ ఈ ఫోటోలో కనిపిస్తున్నాడు కదా, ఈయన పేరు ముత్యం వెంకటరమణ. సో ఈయన గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు. మరి లంచాలు తీసుకొని ఆస్తులు దాదాపు 400 కోట్లు కూడబెట్టినని చెప్పేసి పేపర్కి వచ్చింది వార్త. సో ఈ మధ్య మనం చూస్తున్నాం, దాదాపు 2-3 నెలల నుంచి గవర్నమెంట్ ఆఫీసర్లు ఎవరైతే లంచాలు తీసుకొని డబ్బులు బాగా సంపాదించారో వాళ్ళని పట్టుకుంటుందన్నమాట. ఏసీబీ అని ఉంటుంది అనమాట, యాంటీ కరప్షన్ బ్యూరో. సో తెలుగులో దాన్ని అవినీతి నిరోధక శాఖ అంటారంటే, అవినీతిని అరికట్టడానికి ఏర్పడినటువంటి ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి, అది కూడా పోలీస్ విభాగంలో ఒక వన్ ఆఫ్ ద పార్ట్ అది. సో దానికి కూడా అన్ని పవర్స్ ఉంటాయి అనమాట, అరెస్ట్ చేయడము, కోర్టులో హాజరుపరచడం, అవన్నీ కూడా. సో దాని గురించి ఇప్పుడు మనం చూస్తున్నాం. గతంలో ఒక ఆయన 200 కోట్లు, ఒక ఆయన 150 కోట్లు, ఒక ఆయన 100 కోట్లు అని. అయితే వీళ్ళు ఏంటంటే ఆ లంచాలు తీసుకున్న డబ్బులతోన భూములు వ్యాపారాలు చేసి దాని ఆధారంగా లెక్కిస్తారనమాట. వాళ్ళు కొన్న బంగారాన్ని అవన్నిటిని బట్టి లెక్కించి ఇన్ని ఆస్తులు ఉంటాయి, ఇప్పుడు ఈ మార్కెట్ విలువ ప్రకారం ఇంత ఉంటుందని చెప్పేసి వీళ్ళు చెప్తారు. సో ఇది కోర్టులో మళ్ళీ కేసు వేసినప్పుడు ఇవన్నీ ప్రూవ్ చేయాలన్నమాట. వీళ్ళు నిజంగా ఈయనకు వచ్చే జీతం ఎంత, ఈయన ఎంత ఖర్చు పెట్టిండు, పిల్లలు ఏం చదివించిండు, ఏ ఇంటి కిరాయి కట్టిండు, కారు ఎంత ఉంది, అవన్నీ విషయంగా ఈయన సంపాదించిన ఆస్తులు అక్రమ ఆస్తులు అని చెప్పేసి వాళ్ళు డిసైడ్ చేశారనమాట, కోర్టు డిసైడ్ చేశారనమాట. సో ఇప్పుడైతే మనం 400 కోట్లు అని ఇచ్చారు. ఏం చేసినాయో దీని గురించి తెలుసుకుందాం. ఇది రెడ్కో డిఈ ముత్యం వెంకటరమణపై ఏసీబీ కేసు. ఇల్లు, కార్యాలయం, బంధువుల ఇల్లు సహా 7 ప్రాంతాల్లో దాడులు. మరి ఆయన ఇంట్లో ఎంక్వైరీ చేసిరు, కార్యాలయం అంటే ఆయన ఆఫీస్లో చేసిరు, బంధువుల ఇల్లు సహా 7 ప్రాంతాల్లో దాడులు. అంటే ఎవరైనా సరే గవర్నమెంట్ ఆఫీసర్ ఏం చేస్తారంటే, ఈ అవినీతి సొమ్ముతో సంపాదించిన సొమ్ముని అంతా ఏం చేస్తారంటే ఆయన ఇంట్లో పెట్టకుండా మరి చుట్టాల ఇండ్లల్లో, అలా దోస్తుల ఇండ్లల్లో, వాళ్ళ ఇంట్లో పనిచేసే పని మనుషుల ఇండ్లల్లో ఎవరైతే నమ్మకంగా ఉంటారో వాళ్ళని బినామీలు అంటారు. అంటే ఆస్తికి ఈయన సంపాదించి వేరే వాళ్ళ పేరు మీద ఆస్తులు పెడతారనమాట. అట్లా దాదాపు 7 ప్రాంతాల్లో వాళ్ళకి ఏసీబీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఒక గవర్నమెంట్ ఆఫీసరు అట్లా ఇల్లీగల్గా సంపాదించిందంటే వాళ్ళు మొత్తం ఎంక్వైరీ చేసుకుంటారు. మరి ఎట్లా డబ్బులు ఏడబెట్టింటాడు, ఎట్లా అతను అని చెప్పేసి మొత్తం తీసుకొని వాళ్ళు చేస్తారనమాట. ఈయన ఏమేమి ఆస్తులు ఉన్నాయంటే, పెద్ద ఎత్తున ప్లాట్లు ఉన్నాయంట, భవంతులు ఉన్నాయంట, రియాలిటీలో భారీ పెట్టుబడులు, అంటే పెద్ద మొత్తంలో ప్లాట్లు కొన్నాయంట, మరి బిల్డింగ్స్ కొన్నాయంట, మళ్ళీ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నట. రియల్ ఎస్టేట్ వ్యాపారం అంటే ఒక దగ్గర భూమి కొంటాడు, భూమి కొని దాన్ని ప్లాట్లు చేసి ఇండ్లు కట్టి అమ్మేశాడు అనమాట. ఆ బ్యాలెన్స్ అది కూడా చేస్తుండే బిజినెస్. బ్యాంకు బ్యాలెన్స్ వచ్చేసి 52 లక్షల అన్నట్టు చూపిస్తుంది. సో బంగారు వచ్చేసి, బంగారు ఆభరణాలు, వాళ్ళ భార్యకు చేయించిన బంగారు ఆభరణాలు ఉన్నాయి కదా, వాటి విలువ 2 కేజీల 9 తులాలు అనమాట. ఇది అంటే సరే 9 తులాలు పోయినా 2 కిలోలు అనుకున్నా కానీ ఈరోజు ఒక తులం బంగారు వచ్చేసి 1,50,000, ఆ కిలోకు 100 తులాలు అనమాట. అంటే 200 తులాల బంగారు ఉందన్నమాట. అంటే దాదాపు ఈ బంగారు విలువని 3-3.5 కోట్ల విలువ అనమాట. అధికారిక లెక్కల ప్రకారమే ఆస్తుల విలువ 27 కోట్లు. ఏసీబీ చరిత్రలోనే అతిపెద్ద కేసు. గతంలోనూ లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండ్గా చిక్కిన వైనం. ఈయన మరి ఇప్పుడే కాదు దొరకడం, గతంలో కూడా లంచం తీసుకుంటూ డైరెక్ట్ పట్టించారనమాట. ఇట్లనే ఎవరి దగ్గర, ప్రజల దగ్గర తీసుకున్నప్పుడు వాళ్ళు ప్రజలే ఏసీబీ వాళ్ళకు పట్టించారనమాట. దాని గురించి చెప్తారనమాట. సో ఈయన ఎక్కడ పనిచేస్తాడంటే, ఆదాయానికి మించిన ఆస్తులు, అంటే ఇప్పుడు లంచం తీసుకుంటే ఏం దొరకలేదు కానీ ఈయన వచ్చే జీతానికంటే ఆస్తులు ఎక్కువ ఉన్నాయని చెప్పి ఫిర్యాదు వచ్చిందనమాట ఏసీబీకి. దాని ఆధారంగా వీళ్ళు రైడ్ చేశారనమాట, ఎంక్వైరీ చేశారనమాట. సో ఎక్కడ జాబ్ చేస్తాడంటే, ఈయన తెలంగాణ పునరుత్పాదక ఇంధనాభివృద్ధి సంస్థ, అంటే దాని ఇంగ్లీష్లో రెడ్కో అంటారనమాట. డివిజనల్ ఇంజనీర్ అనమాట. ఈయన స్థాయి పెద్దదే అనమాట, ఆఫీస్లో పెద్ద పోస్ట్ అనమాట. ఈయన కింద చాలా మంది పనిచేస్తారనమాట. ముత్యం వెంకటరమణ నివాసం, కార్యాలయం, బంధువుల ఇల్లు సహా 7 ప్రాంతాల్లో దాడులు. సో 7 ప్రాంతాల్లో ఎంక్వైరీ చేస్తే మరి ఆయన గురించి ఏమొచ్చిందంటే, మొత్తం ఇందాక చెప్పినాం కదా, ఇంత బంగారు ఉంది, అవన్నీ ఉన్నాయని చెప్పేసి. సో ఇన్సూరెన్స్, మెడికల్ సర్వీసెస్ అయితే ఎవరెవరు దొరికారంటే, మరి మందుల సరఫరా కుంభకోణంలో ఏసీబీ లెక్కల ప్రకారం ఇప్పటి వరకు నమోదైన కేసుల్లో ఈఎస్ఐ మందుల సరఫరా కుంభకోణం కేసులో 2019లో అరెస్ట్ అయిన ఇన్సూరెన్స్, మెడికల్ సర్వీసెస్ మాజీ డైరెక్టర్ దేవిక అక్రమాస్తులు ఇప్పటికీ ప్రథమ స్థానంలో ఉన్నాయి. ఆమె నుంచి స్వాధీనం చేసుకున్న మొత్తం ఆస్తి విలువ అధికారిక లెక్కల ప్రకారం ఎంత, 25 కోట్ల 70 లక్షల 25 కోట్ల 70 లక్షల
84,461 రూపాయలు తేల్చారనమాట. దీన్ని తలదన్నుతూ వెంకటరమణ నుంచి స్వాధీనం చేసుకున్న ఆస్తులు వచ్చేసి 27 కోట్లు అనమాట. ఆమె గతంలో దేవికారాణి అని ఆమె కూడా గవర్నమెంట్ హాస్పిటల్ మందులు సరఫరా చేసేదనమాట. ఆమె కూడా దొరికిందనమాట. ఆమె దొరికింది 25 కోట్ల. మార్కెట్ అంటే ప్రస్తుతం ఉన్న లెక్క ప్రకారం చేస్తే మార్కెట్ విలువ ప్రకారం 25 కోట్లు అయితే గవర్నమెంట్ లెక్క ప్రకారం ఈయన 27 కోట్ల అని తేలిందనమాట. వీటి మార్కెట్ విలువ వచ్చేసి 400 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అంటే అప్పుడెప్పుడో ప్లాట్ వాళ్ళ చెరుపాల కొనింటాడు, ఇలా 10 లక్షలు అవుతుంది. అప్పుడు 10 లక్షలు కొన్నదంటే ఇప్పుడు ₹1 కోటి అవుతుంది అనమాట. దాని ఆధారంగా లెక్కిస్తారనమాట. సో మొత్తం మీద ఏసీబీ రేంజ్ మజీద్ అలీ ఖాన్ ప్రాథమిక దర్యాప్తులో చేశారనమాట. 10వ పేజీలో ఇచ్చారు, చూద్దాం ఏమి ఇచ్చారు అనేది. నెక్స్ట్ 10వ పేజీ. ఇక్కడ ఈజీగా చేంజ్ చేయాలనుకుంటే 10వ పేజీ. ఇది 10వ పేజీ. ఇక్కడ మిగతా డీటెయిల్స్ ఇచ్చారు ఆయనవి. ఇక్కడ చూస్తున్నాం కదా మనం, ఇక్కడ వీళ్ళంతా గుంపు కూర్చొని లెక్క పెడతారు కదా ఆస్తులు. మిషన్ తెచ్చారు పైసలు లెక్క పెట్టడానికే, మరి ఆ బంగారు చెక్ చేయడానికే, బంగారు అన్నీ చెక్ చేయడానికే వచ్చారనమాట ఈ ఏసీబీ అధికారులు అనమాట. మొత్తం కంప్యూటర్ తీసుకొచ్చారు, వాళ్ళు లెక్క పెడతారు అనమాట. చూడవచ్చు మనం. ఈయనకు కొందరు బినామీలు కూడా ఉన్నట్టు గుర్తుపట్టారు అనమాట. అంటే ఈయన ఆస్తులు వేరే వాళ్ళ దగ్గర ఉన్నాయని చెప్పేసి గుర్తుపట్టారు అనమాట. దాని గురించి ఇచ్చారు. 2019లోనూ వెంకటరమణ లంచం తీసుకుంటూ రెడీనెంట్గా చిక్కాడు. సాధారణంగా అవినీతి కేర్ ఆఫ్ అడ్రస్కి కనిపించే రెవెన్యూ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు ఎక్సైజ్, పోలీస్ విభాగాల మించి ఐఎంఎస్ విద్యుత్ శాఖల అధికారులు మొదటి స్థానంలో నిలిచారు. మొత్తం లంచం ఎక్కువ కనిపించేదంటే మనకు మున్సిపల్ ఆఫీసులో ఏదైనా పని ఉంటే అక్కడ పనిచేసే ఆఫీసర్లు ఎక్కువ లంచం తీసుకుంటారు. ఎక్సైజ్ వాళ్ళు అంటే ఈ సారాయి మందుని ఎక్కువ సీసాలు అమ్ముకుండా పట్టుకుంటారు కదా, పోలీసులు కూడా ఎక్కువ తీసుకుంటారు. మరి ఎక్కువ మిగతా వాళ్ళు పోలీస్ స్టేషన్ అనమాట. పోలీస్ స్టేషన్లో పనిచేసే వాళ్ళు అందరూ కూడా ఎక్కువ తీసుకుంటారని ఇచ్చారనమాట. దాని తర్వాత విద్యుత్ శాఖ అధికారులు, ఐఎంఎస్ మరియు విద్యుత్ శాఖ అధికారులు మొదటి 2 స్థానాల్లో ఉండాలని ఇచ్చారనమాట. అంటే వాళ్ళని కాదని కూడా వీళ్ళు ముందర పోయారనమాట. విద్యుత్ శాఖ అంటే ఈ కరెంట్ ఆఫీసర్లు, మనకు ట్రాన్స్ఫార్మర్ కావాలన్నా, స్తంభాలు కావాలన్నా వీళ్ళు లంచం తీసుకొని పనిచేస్తలేరని చెప్పేసి వీళ్ళు ప్రధానంగా ఈరోజు వార్త రాశారనమాట. సో ఈ సోదాల్లో శేరిలింగంపల్లి, కూకట్పల్లి 4 ప్లాట్లకు సంబంధించిన పత్రాల విలువ 1,23,00,000. కూకట్పల్లి అంజనేయ నగర్లో 165 గజాల విస్తీర్ణంలో 3 అంటే గ్రౌండ్తో కలిపి 4 అంతస్తుల భవనం ఉందన్నమాట. ఇట్లా ఈ అడ్డగోలి ఆస్తులు సంపాదించి మళ్ళీ ఈయన కరెంటు గతంలో దొరికింది కదా, దొరికిన తర్వాత కూడా మళ్ళీ పోస్టింగ్ తెచ్చుకున్నాడు అనమాట. ఏముంది, పై అధికారులకు ఎవరికో, మినిస్టర్కు ఎవరికో ఇండియన్ పైసలు ఇస్తాడు, తెచ్చుకొని మళ్ళీ జాబ్లో కూర్చొని మళ్ళీ సంపాదిస్తున్నాడు అనమాట. ఆయన ఇంట్లో ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి కదా కలర్ మందు బాటిల్ అని వేసుకిచ్చేసారు అనమాట. ఇవి అంటే బయట దేశాల్లో కొనుక్కొస్తారనమాట. మన దేశంలో కొనుక్కొచ్చే మందు తాగబుద్ధి కాక ఈయన బయట దేశాల్లో కొనుక్కొచ్చి తాగుతాడు. ఎందుకంటే పైసలు పుణ్యానికి వచ్చినాయి కదా, మందివే కదా, ఈయన సంపాదించినవి కావు. అంటే సంపాదించినవి కానీ అడ్డదారి సంపాదించిన అనమాట. ఈయన జీతం ఎంత ఉంటుంది, 1,00,000 2 లక్షలు ఉంటుంది. మరి ఈయన జీతానికి ఎక్కి 30 ఏళ్ళ కింద ఎక్కింటాడు. అప్పుడు ఎంత 4,000 5,000 జీతం వచ్చి ఉంటుంది. వచ్చిన దాన్ని బయట అడగులు సంపాదించి, ఇంత ఆస్తులు సంపాదించి ఈరోజు దొరికిండు. జైల్లో పోయి జైలు కూడా తినాల్సిందే అయినా. సో ఇట్లా గవర్నమెంట్ ఆఫీసర్లు ఎవరైనా సరే నిజంగా కూడా వీళ్ళకి మంచిగా సమాచారం వచ్చింది. ఎవరైనా సరే ప్రభుత్వాధికారి అలా జల్సాలు చేస్తున్నాడు, పైసలు వచ్చే జీతం కంటే ఎక్కువ ఖర్చు పెడుతున్నాడు, మనకు ఇల్లు చూసి తెలిసిపోతే, వాళ్ళు ఇల్లు చూసినా తెలిసిపోతాయి అనమాట. ఆయన అంటే బయట పుణ్యానికి వచ్చే సొమ్మే కదా అని చెప్పేసి అడ్డగోలు ఖర్చు పెడతారు కదా. అటువంటి వాళ్ళు సమాచారం ఏసీబీకి కూడా పట్టిస్తే ఖచ్చితంగా వాళ్ళు ఇటువంటి యాక్షన్ తీసుకుంటారు, పట్టుకుంటారు అనమాట. ఏసీబీ అనేది చాలా బాగా పనిచేస్తుంది. దాదాపు ఈ 3 నెలల నుంచి అయితే చాలా యాక్టివ్గా పనిచేస్తున్నట్టు కనిపిస్తుంది మనం వార్తలు చూస్తుంటే, పేపర్లో వార్తలు చూస్తుంటే. ఇటువంటి అధికారులను పట్టించే బాధ్యత నిజంగా ప్రజల మీద కూడా చాలా ఉందన్నమాట.
ఇది ఏసీబీ వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు, కానీ వాళ్ళు నిజంగానే లంచం ఎవరైతే అడుగుతారో వాళ్ళు ఇస్తామని చెప్పాలి. లంచం ఎవడని అడుగుతుందంటే ఇస్తాం సార్ అని చెప్పాలి. సరే వాళ్ళు అడిగిన దానికంటే కొంత తగ్గియాలన్నమాట. కొంత సరే వాళ్ళు 50,000 అడిగారు అనుకోసారి 40,000 ఇస్తాము 30,000 ఇస్తాను ఏమిలాడాలన్నమాట, బతిమిలాడాలి. తర్వాత ఏసీబీ వాళ్ళని ఆశ్రయిస్తే వాళ్ళే ప్లాన్ చెప్తారనమాట. సరే మనం ఏంటంటే నువ్వు వాళ్ళు 50 ఇస్తే వాళ్ళకి డౌట్ వస్తుంది. అట్లా రాకుండా వాళ్ళు 50 అడిగారు అనుకో 30,000 40,000 ఇస్తా సార్ అని చెప్పాలి. చెప్పి ఇంకా చదువుకునే ప్లాన్ పట్టుకొని ఏసీబీ వాళ్ళని కాంటాక్ట్ అయితే వాళ్ళే ప్లాన్ చెప్తారు. కెమెరా వాళ్ళే ఇస్తారు, రికార్డు కానీ అంతా వాళ్ళే ఇస్తారు. ఈ లంచం తీసుకున్నటువంటి పట్టిస్తే శని వెళ్తాయి అనమాట, సమాజానికి పట్టిన శని వెళ్తాయి అనమాట. సో తెలంగాణలో డబ్బు అంతా మొత్తం ఎక్కువ ఈ లంచగొండి అధికారుల దగ్గరనే ఉంది. మొత్తం వీళ్ళు ఏం చేస్తారు, ఈ 400 కోట్లు సంపాదించిండు, రిటైర్డ్ అవుతాడు. రిటైర్డ్ అయ్యి ఏం చేస్తాడు, రేపు ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకుంటాడు. టికెట్ తెచ్చుకొని 50 కోట్లు 40 కోట్లు పెట్టి గెలుస్తాడు. గెలిచి ఆయన టైం బాగుంటే ఇంకో 100 కోట్లు ఖర్చు పెట్టి మినిస్టర్ అవుతాడు. మినిస్టర్ అయితే ఇంకా అడ్డగోలి సంపాదన. ఇప్పుడు 100 కోట్లు 400 కోట్ల మీద అప్పుడు 4,000 కోట్లు కూడా సంపాదించే అవకాశానికి దారులు ఎత్తుకుంటాడు అనమాట. సో ఇటువంటి వాళ్ళని మరి ప్రభుత్వానికి పట్టేయాలంటే ప్రజలే నిర్ణయం తీసుకోవాలి. ప్రజలే ముందరికి వచ్చి స్పందించి పట్టేయాలని చెప్పేసి మేము మా ఛానల్ తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాం. ఏసీబీ అనేది చాలా స్ట్రిక్ట్గా పనిచేస్తుంది. మీరు ఫిర్యాదు చేస్తే మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు ఎవరు కూడా. ఎందుకు ఫిర్యాదు చేసినాం అని అన్నారు, మీకు వాళ్ళు దొరికిన తర్వాత కూడా మీ పని ఏం ఆగదు. వాళ్ళు ఏసీబీ వాళ్ళు చేపిస్తారనమాట. ఎందుకంటే మీ సైడు న్యాయం ఉంది, ధర్మం ఉంది అనుకో, మీరు ఎవరికి లంచం ఇవ్వాల్సిన అవసరం లేదు. లంచం లేకుండానే పనులు అవుతాయి కాబట్టి అడుగుతారు. ఇంకా పుణ్యానికి వచ్చిన పైసలు తినేటోడు అడుగుతాడు. మీ పని మీకు చేయాలంటే కూడా భూమి ఎక్కియాలన్నా ఏది ఎక్కియాలన్నా లంచం అడుగుతాడు. అటువంటి వాళ్ళకి ఇస్తా అని చెప్పి గవర్నమెంట్ పట్టేయాలి. నిజంగా అటువంటి వాళ్ళని పట్టిస్తే కానీ చాలా సంతోషపడతాం. ప్రజలందరూ కూడా సంతోషం కలుగుతుంది. ఈ తెలంగాణకు పట్టిన శని వెళ్తా అని చెప్పేసి మేము ఛానల్ తరఫున రిక్వెస్ట్ చేస్తాం.